Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన దగ్గర ప్రస్తుత పరిస్థితులు అనొద్దు, చాలా కాలం నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఒకవేళ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక వివిధ కారణాలతో భర్త చనిపోయినా, లేకపోతే వివిధ కారణాలతో భార్య చనిపోయినా, వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, భర్త మాత్రం పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలి, భార్య మాత్రం పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ తేడా కనిపిస్తూనే ఉంది. మరి దీనిపైనే మనము ఇవాళ మాట్లాడుకోబోతూ ఉన్నాం. రజనీ రమ గారు మనతో ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఉదయ మేడం, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈక్వాలిటీ అంటారు, కానీ ఎందుకు సొసైటీలో ఇప్పటికీ ఈ వే ఆఫ్ థింకింగ్ మాత్రం మారలేదు? లేడీస్ని పెళ్లి చేసుకుంటే మాత్రము పిల్లలకి తండ్రి అతను కాడు అని అంటారు, కానీ అదే భర్త మాత్రం భార్య వదిలేసో, భార్య మరణిస్తేనో ఆ పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మరి మన సొసైటీలో డిఫరెన్షియేట్ చేసి చూస్తున్నారు అన్నీ కూడా. ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే పంతాలతో విడిపోయారు అనుకోండి, ఒకవేళ పిల్లల్ని నేను ఇవ్వను అని చెప్పి హస్బెండ్ తీసుకెళ్ళిపోతాడు ఉన్నాయి ఆ కేసులు కూడా. తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు, ఆ వచ్చిన వాళ్ళు ఆ పిల్లల్ని చూడరు, అంతే కదా, ఖచ్చితంగా చూడరు, ఎందుకంటే తన సొంతం కాదు కాబట్టి. ఇంకా తను మళ్ళీ వేరే సంతానం కావాలని కూడా కోరుకోవచ్చు. ఒకవేళ పుట్టారు అని అంటే ఇంకా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది ఈ పిల్లలకి తన పిల్లకి. పుట్టలేదు అనుకోండి, అప్పుడు కూడా సొంత పిల్లల్లాగా ఏం చూసుకోలేదు, ఎంతైనా ఉంటుంది ఆ డిఫరెన్స్. అదే తల్లి అనుకోండి, పిల్లల్ని తను ఇంకొక పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసమే బ్రతికిన తల్లులు ఉన్నారు కదా. వచ్చిన వాడు స్టెప్ ఫాదర్ అవుతాడు కాబట్టి ఎందుకు చూస్తాడు అనే భావన బాగా ఆలోచిస్తుంది. అయితే ఒక 40-45 సంవత్సరాలు వచ్చిన స్త్రీ, ఒక 50 సంవత్సరాల లోపల స్త్రీ ఉందనుకోండి, తనకి హస్బెండ్ చనిపోతే, ఇప్పుడు మీరు అన్నారు ఆ భార్యలు చనిపోతే మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మరి ఆడవాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఈ ఏజ్, ముఖ్యంగా ఈ ఏజ్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 40, 45, 46 ఒక ఈ ఏజ్ లోపల వాళ్ళు ఇటు పెద్దవాళ్ళు అని చెప్పలేము, ఇటు చిన్న వయసు యంగ్ అని చెప్పలేము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అప్పుడు పిల్లల్ని సెటిల్ చేశారు అని అనుకుందాం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయిపోయారు అనుకుందాం. అప్పుడు తనకంటూ ఎవరు లేకుండా అయిపోతారు. ఆటోమేటిక్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ జాబులు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు, వీళ్ళు ఒంటరిగా ఉన్నారు అలాంటి వాళ్ళు మన సొసైటీలో. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళకి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు కూడా ఉండరు, సిబ్లింగ్స్ కూడా ఉండకపోవచ్చు, అది ఇంకా దారుణం. ఒకవేళ ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళకే ఉంటుంది. ఎప్పుడైనా ఎలా ఉన్నావు మనం పలకరిస్తారే తప్ప ఒక నెల రోజులు వచ్చి ఉండమ్మా అనేంత స్థితి అంటే అంత మనసు కూడా వాళ్ళకి ఉండదు. అబ్బా ఇప్పుడు ఆమె వచ్చిందంటే ఆమెకు చేయాలి, మనకెందుకులే. ఇప్పుడు అన్నదమ్ముల భార్యలు అయితే అబ్బా ఆడబడుచు వచ్చి కూర్చుంటుంది, మనం ఎక్కడ చేయాలి అన్న భావంతో వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ భావనలు అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళ అన్నయ్యలో తమ్ముళ్ళో వాళ్ళు కూడా వాళ్ళ భార్యలకి మా భార్య ఎక్కడ బాధపడుతుందిలే, ఇప్పుడు దాన్ని ఎందుకు లేపేవాడని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. అంటే ఎలా చూసుకున్నా సరే నిరాదరణకి గురవుతుంది. ఇటు చూస్తే ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు, ఇటు అత్తగారి సైడ్ వాళ్ళు ఉన్నా సరే వెలివేసినట్టు వదిలేస్తారు. ఇటు పక్క తల్లిదండ్రులు లేరనుకుందాం, ఉన్నా సరే వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చేసి వాళ్ళు ఏం చేయలేరు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇటు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ పెళ్ళిళ్ళు కాకపోయినా దారుణంగా ఉంటాయి పరిస్థితులు ఇంట్లో. ఇప్పుడు ఈవిడ వీళ్ళతో నలిగిపోతూ ఒక తోడు కోరుకుంటుంది. తోడు అంటే నా భర్త ఉంటే ఇలా ఉండేది కాదు నా లైఫ్, నాకంటూ ఒక తోడు ఉంటే ఇలా ఉండదు అని పాపం చాలా ఫీల్ అవుతారు. ఎవరైనా నాకు ఒక తోడు వస్తే బాగుండని ఎదురు కూడా చూస్తారు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ నీడ్స్ కూడా ఉంటాయి, ఫిజికల్గా కూడా వాళ్ళకి ఆ కోరికలు ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పలేరు, మానసికంగా లోపల బాధపడుతూ ఉంటారు. ఆ ఏజ్లో ఎవరి వైపు చూసినా తప్పు అనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు ఇలా చూస్తుంది మా వైపు అంటే, ఏమంటారంటే ఒక సంఘాన్ని ఎదిరించలేని వాళ్ళు, ఒక చెడుని తొందరగా చేయలేని వాళ్ళు, మనసు పదే దేనైనా సరే ఇది తప్పు అటు వెళ్ళకూడదని చెప్తున్నప్పుడు అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. విచ్చలవిడిగా బరితెగించిపోయి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా తిరిగే ఆడవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నా. వీళ్ళు ఎటు సతమతం అవుతూ ఎటు తేల్చుకోలేరు, ఏమి చేయలేరు, ఇటు పెళ్లి చేసుకోలేరు, ఇటు ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోలేరు, ఇటు పిల్లల ఫ్యామిలీతో మింగిలై ఉండలేకపోతారు. నిరంతరం వాళ్ళ గురించిన ఆలోచనలతో పిచ్చెక్కిపోయి ఉంటారు.
వాళ్ళకి నిజంగా మనశ్శాంతి కరువైపోతుంది. తిండి నిద్ర సహించం అనమాట వాళ్ళకి. ఏంటి నా స్థితి, నా బ్రతుకేంటి, నాకెవరు లేరు అనే బాధ. తర్వాత ఫిజికల్గా ఎప్పుడైనా నీడ్ అనిపిస్తే ఏం చేయాలి అని అర్థం కాదు. ఇంట్లో చూస్తే పిల్లలతో గొడవలుగా ఉంటుంటాయి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చుట్టాలింటికి కానీ ఎక్కడికైనా వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఏం చెయ్యాలి అని ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ప్రస్తుత సమాజంలో. ఇంకొకటి అండి, ఎవరైనా కానీ అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నా కానీ మెయిన్గా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా. తనకి బుద్ధి లేదా, అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని పెళ్లి చేసుకుంది అని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఏ ఆడది ఎప్పుడు ఒక మగాడి కోసం, ఒక అంటే భర్త కోసం, పిల్లల కోసమే బతకాల అంటే ఇంకా వాళ్ళు లేకపోతే తన లైఫ్ ఏమీ లేదా, తనకు ఎవరు తోడు రేపు అని ఎందుకు ఆడవాళ్ళు థింక్ చెయ్యరు? పొరపాటున ఎవరితోన్నా మాట్లాడితే భర్త పోయిన స్త్రీ అలా చూడు ఎలా మాట్లాడుతుందో, ఎట్లా రెడీ అయిందో, ఆ బొట్టు పెట్టుకుంది చూడండి, అది ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటే తప్పేంటి, తనకంటూ కోరికలు ఉంటాయి కదా. ఒక ఆడదాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా మగాడేం అర్థం చేసుకుంటాడు? చేసుకోరు. అదే కదా సమాజం మారాలి అంటే వాళ్ళకి కావాల్సినట్టు మార్చుకుంటారు కానీ ఒకళ్ళ కోసం మనసు పెద్దది చేసుకోలేరు. ఇప్పుడు తనకొక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం. నీకు భర్త ఉన్నాడు, నీకు ఫ్యామిలీ ఉంది, నువ్వు హ్యాపీగా ఉన్నావు. తనకు లేదు, తన భర్త చనిపోయాడు, తనకు రెడీ అవ్వాలని ఉంది, అందుకే తను బొట్టు పెట్టుకుంటుంది. నీకేం నొప్పి వస్తుంది, నీ ప్రాబ్లం ఏమవుతుంది అసలు కదా? అది ఆలోచించట్లేదు ఎవరు కూడాను. ఇప్పుడు ఆ స్త్రీకి నిజంగా నాకు తెలిసిందే ఒక కేసు చెప్తున్నాను. తనకి ఎవరితోడన్నా కావాలనిపిస్తుంది, మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. మరి మ్యారేజ్ చేసుకోమంటే పిల్లలు ఏమనుకుంటారు? ఎంతసేపు ఆడది వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని బతకాలి కదా. ఖచ్చితంగా అందరూ లేరు మళ్ళీ అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించే నేను చెప్తుంది. వాళ్ళే పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మకి ఏం కావాలి, అమ్మ మనసులో ఏం కోరిక ఉంది, అమ్మకి రెస్ట్ కావాల్సి వస్తుందా, ఏదైనా ఒక ఇష్టమైన పదార్థం తినాలనిపిస్తుందా, అమ్మకి ఏదైనా మంచి చీర కట్టుకోవాలనిపిస్తుందా, లేదు నాన్న చనిపోయారు నిన్నటి వరకు, చిన్న వయసే నేను చెప్పింది 45-47 ఇయర్స్ అనుకోండి, చిన్న వయసే కదా, మంచిగా మీరు అన్నట్టు రెడీ అవ్వాలనిపిస్తుంది, ఒక మూవీకి వెళ్ళాలనిపిస్తుంది, బంధువులతో కలిసి అన్నిట్లో తిరగాలనిపిస్తుంది, ఒక ట్రిప్కి వెళ్ళాలి. ఇవన్నీ ఉండవా? ఎంత ఏజ్ వచ్చినా కొన్ని కోరికలు ఉంటాయి. ఈ ఏజ్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఇవి పిల్లలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఆవిడకి ఏదో అంత అయిపోయినట్టు, ఇంకా నీ జీవితం వేస్ట్ అన్నట్టు, ఏదైనా నీ దగ్గర ఎంతో అంత ఉంటే అది కూడా మాకు ఇచ్చేసి నువ్వు ఎటైనా పో, వీలైతే చచ్చిపో మాట్లాడుతున్నారు ఇలా. ఇంకా నీకేం కావాలి? తప్పు, చాలా అంటే చాలా చాలా తప్పు. చెప్పు తీసుకుని కొట్టాలి ఇలాంటి సంతానాన్ని. నువ్వు ఇప్పటి వరకు ఇలా ఉన్నావు, ఇలా బ్రతుకుతున్నావు అంటే దానికి కారణం ఆవిడ త్యాగం. ఆవిడ ప్లస్ ఆవిడ చేసిన త్యాగం. లేకపోతే నువ్వు ఇక్కడ ఉంటావా? తనకు నచ్చినట్టు ఉండనివ్వండి. ఇప్పుడు 47 దాటింది, ఏమైంది? హ్యాపీ తన లైఫ్ ని తను 40 అనుకుంటే ఇప్పుడు ఆ వయసు ఇంకా పెళ్లిళ్ళు అవటం లేదు. తన కోరికలను చంపుకోవాలని చెప్పాల్సిన రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, అలాంటి సంతానం ఉన్నప్పుడు తన బాధ్యతలు తీరిపోయాయి, ఇంకా వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఉడిగాలు చేస్తూ వాళ్ళతోటే ముసలమ్మల్లాగా, అంటే బాగా ముసలాళ్ళు అయిపోయి పోకింట్లో ఉంటారే వాళ్ళలాగా చేసేస్తే దుర్భరం అయిపోతుంది. ఇప్పటి నుంచి ఎన్నేళ్ళు బ్రతకాలి ఇంకా అదే ఆ రోల్లో? మీరు చెప్పండి. ఆ పాత్రలో ఆవిడ 40వ సంవత్సరం నుంచి ఎన్నేళ్ళు బ్రతకాలి? బహుశా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. అంటే ఈవిడ అందుకే పుట్టిందా? పోనీ ఆవిడకి ఇష్టం లేదు, ఇలాగే ఉండాలనుకుంది అంటే పోనీ ఓకే, కానీ ఆవిడకి వేరేగా ఉండాలనిపిస్తున్నప్పుడు మీరు ఎందుకు కనుక్కోరు? పిల్లలు వాళ్ళకి ఏదైనా ఒక తోడు కల్పించాలి, ఏదైనా ఒక మంచి మనిషిని సెలెక్ట్ చేసి మీరు కలపటంలో తప్పు లేదు. అంత బ్రాడ్ గా థింక్ చేసేలాగా సొసైటీ మారాలని కోరు. కన్న పిల్లలే తల్లి గురించి ఆలోచించకపోతే సొసైటీ ఎందుకు ఆలోచిస్తుంది? సొసైటీ అలాగే ఆలోచిస్తుంది. కడుపును పుట్టిన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తే ఆ మనిషి ఏమైపోవాలి కదా? దారుణం ఇది. కాబట్టి తల్లికి ఏం కావాలో, కొడుకులైనా సరే, కూతుళ్ళు అనటం లేదు, కొడుకులైనా సరే కూతుళ్ళైనా సరే, మీరు ఒక ప్లాన్ చేసి ఆ తల్లికి ఒక దారి చూపించమని చెప్పి నేను అడుగుతున్నా. కానీ అది మన సొసైటీ ఎట్లా క్రియేట్ చేసింది అని అంటే అది తప్పు, అలాంటి వాటి గురించి మాట్లాడొద్దు అన్నట్టుగా కూడా ఇప్పటి వరకు మన సాంప్రదాయంలో ఉంది కదా. అంత ఓపెన్ గా ఎవరు మాట్లాడుకోరు కదండి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోరా? తప్పు అంటే ఒకప్పుడు సామాజిక పరిస్థితులు, పరువు ప్రతిష్టలు, ఒక జీవన విధానాలు వేరుగా ఉండే, అందరూ అక్కడక్కడే ఉండేవారు, ప్రతి ఒక్కళ్ళకి
ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుస్తూ ఉండేది. పక్క గల్లీల్లో ఒకే ఊళ్ళో సంబంధాలు అందుకోవడం, అక్కడక్కడే అందులో పరువు అని పరువులో బ్రతికిన సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఆ వ్యవస్థ వేరు. ఇప్పుడు అలా కాదు. ఎవరు ప్లేస్లో ఉన్నారు, అందరూ ఎక్కడెక్కడికో వచ్చేసారు, ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, జీవితాలు, అన్ని పుట్టుకలు చావులు ఎక్కడెక్కడో అయిపోతున్నాయి. అలా అయిపోతున్నప్పుడు మనం దేనికో భయపడవలసిన అవసరం లేదు. సరే భయపడతాం, సో ఓకే, నువ్వేమన్నా చేస్తావా, తీరుస్తావా, భయపడి నేను నీ దగ్గరే ఉంటాను, నువ్వేమన్నా నాకు న్యాయం చేస్తావా, నాకు ఫలానాది కావాలి, తెచ్చి ఇవ్వగలవా, అమ్మకు ఒక మంచి చీర తెచ్చిద్దాము అని అనుకుంటావా, మొగుడు తెచ్చిందిలే దీనికి ఈ చీరలు ఎందుకులే అంటావా? కొంతమంది అడుగుతారు, 45-50 సంవత్సరాలు కూడా లేని ఒక స్త్రీని, అది తల్లి అవనివ్వండి, అత్తగారు అవనివ్వండి, ఇంకా సిల్క్ చీరలు కట్టుకుంటున్నావా అని అడిగిన ఇడియట్ని ఏం చేయాలి? చెప్పుతో కొట్టడం అనేది కామన్ చిన్న వర్డ్. అది అంటే నీకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటితే ఏం చీరలు కట్టుకోవాలమ్మా? నువ్వేమో గోచీలు పెట్టుకు తిరుగుతావు, 40 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా. ఆ తల్లికో అత్తగారికో 40 దాటితేనో 43 దాటితేనో నువ్వు సిల్క్ చీరలు కట్టుతానా అని అడుగుతారా? ఏం చీరలు కట్టుకోవాలి ఇవిడ, మరి నువ్వేం కట్టుకోవాలి కదా? ఈ బుద్ధి వక్రంగా ఉంటే నోట్లో నుంచి కూడా వంకర మాటలే వస్తాయి. మరి అలా ఎవరు చేస్తున్నారు? సమాజం కాదు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. కరెక్ట్, అవును కదా. 40-50 ఏళ్ల వయసుకే ఏం బట్టలు కట్టుకుని మూల కూర్చోవాలమ్మా? తను ఆడది, పెళ్ళయ్యాక అత్త మామ దగ్గర భయపడుతూ ఉండాలి, ఆ తర్వాత పిల్లల పెంపకం బాధ్యతలు, ఆ తర్వాత పెళ్లిళ్ళు అయ్యాక ఆడపిల్లల పెళ్లిళ్ళు అయ్యాక అల్లుల ముందు కూర్చోవద్దు కదా. ఎప్పటికీ ఆడదాని బతుకంతా అంతే బ్రతుకంతా అలా గీసి కూర్చోబెట్టారు. ప్రస్తుతం బానే ఉందిలే అంటే బరితెగించమని నేను చెప్పను. నేను మీకైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ అబ్బాయికైనా నేను ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈచ్ ఎవ్రీ పర్సన్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని ఇచ్చుకోవాల్సిందే, తప్పదు, లేదంటే మనకు దొరకదు ఆ రెస్పెక్ట్. అంత మాత్రం చేత బరితెగించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అల్లుడి ముందు కూర్చోకూడదు అనేది మనకి ఇప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం అల్లుడి ముందు కూర్చోవచ్చు, అల్లుడితో భోజనం చేయొచ్చు, కానీ విచ్చలవిడిగా వెధోజోకులేసి విరగబడినవి అలా ఎవరు ఉండలేరు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఆ మర్యాద అనేది నీది పోతుంది అక్కడ. నువ్వు ఆబ్వియస్లీ నువ్వు పెద్దదానివే ఉంటావు అల్లుడి కన్నా, నీ యొక్క క్యారెక్టర్ అక్కడ డౌన్ అవుతుంది వాళ్ళ దృష్టిలో. నీ వయసుకి నువ్వు చేయవలసిన పని కాదు అది. అవును, పెద్దవాళ్ళు డీసెంట్ గా ఉంటే ఆ గౌరవం కొంచెం పెరుగుతుంది. అవును, ఒకవైపు పద్ధతిగా ఉంటూనే తన కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు, తనకు నచ్చినట్టుగా జీవించే హక్కు ఆడదానికి ఖచ్చితంగా ఉంది. పిల్లలు కూడా అది గ్రహించాలి. కొడుకులైనా కూతుళ్ళైనా తల్లికి మనసులో ఏదైనా, అమ్మ నువ్వేమన్నా బాధపడుతున్నావా, మాకు ఇలా అనిపిస్తుంది, నీకు చెప్పమ్మా, మేము నీకు ఒకటి ఏర్పాటు చేస్తాము అలా అడిగితే కావాలా అంటే సిగ్గుపడి మొహమాట పడి భయపడి వద్దు అంటున్నారు. కాదు, మీకు మేము ఇది ఇస్తాం, నీకేం కావాలి, నీకు నచ్చినట్టుగా ఇస్తామని చెప్పాలి డైరెక్ట్ గా. అమ్మ నీకు ఇప్పుడు ఇది అవసరం అని మాకు అనిపిస్తుంది, మేము ఇస్తాము అనిపిస్తుందని ఎప్పుడు అనగలుగుతారో తెలుసా? కష్టంలో ఇన్వాల్వ్ అయ్యి కష్టాన్ని గ్రహించగలిగినప్పుడు ఆమెకేం కావాలో నీకు తెలుస్తుంది, అప్పుడు నువ్వు అనగలుగుతావు, లేకపోతే నువ్వు అనలేవు. మిమ్మల్ని ఇంతవరకు పెంచి పెద్ద చేసింది, మీకేం కావాలో మిమ్మల్ని అడగకుండానే అన్ని తెచ్చింది కదా, తను తెలుసుకోలేరా? మీరు గ్రహించాలి కదా. ఇక్కడ మాకు అన్ని తెలుసు, అబ్బో ప్రపంచం మొత్తం తెలుసు అంటారు. అమ్మ మనసు తెలీదా మీకు? తెలుసుకోండి. ఇది ఎవరి మీద అవసరం లేదు. ఉదయ కన్న పిల్లల్ని నేను చెప్తాను, అమ్మ పుట్టిన దగ్గర నుంచి కన్నిప్పిన నుంచి మీరు అమ్మని చూశారు, అమ్మ మీకు బాగా తెలుసు, మీరు అమ్మకి బాగా తెలుసు. మీకేం కావాలో నిమిషం నోరు లేని సమయం దగ్గర నుంచి ఈ వయసు వరకు అమ్మ అడిగి అడగకుండానే అన్ని ఇచ్చినప్పుడు అమ్మ మనసు ఏంటో కూడా మీకు అలాగే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా కావాలా అనకుండా మేము నీకు ఇది ఏర్పాటు చేస్తున్నాము, నీకు ఇది అవసరం అమ్మా, ఈ వయసులో ఈ సమయంలో ఇది తీసుకోవాల్సిందే అని మీరు అనండి. నిజంగా ఆవిడ మనసులో ఆ కోరిక లేకపోతే వద్దని ఆవిడే చెప్తుంది, నాకు మీ మధ్యలోనే బాగుంది బాబు, ఇక్కడే ఉంటాం అని ఆవిడే అంటుంది. ఒకవేళ మీరు ఇంత బలవంతం చేస్తున్నారు కాబట్టి ఆవిడ మనసులో కూడా ఆ కోరికే ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆవిడ. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.